హలో అండి, అందరికి చాలా డేస్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక. సో శారీస్ తెచ్చాక కొద్దిగా అందులోనే బిజీ అయిపోతున్నాను. బట్ ఫస్ట్ నుంచి ఉందైతే మనది కుకింగ్ ఛానలే కదా, సో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ షూట్ చేస్తున్నాను. ఇదంతా చేయడం చాలా హార్డ్ గానే అనిపిస్తుంది, బట్ కొన్ని రోజులు హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను. మార్చ్ లోనే ఎండలు ఈ విధంగా ఉంటున్నాయి, ఏ కర్రీ తినాలనిపించట్లేదు. అలా అని చెప్పేసి ఇదైతే కాస్త పుల్ల పుల్లగా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను. వండేటప్పుడేమో గిన్నె సరిపోదు, వండాకేమో కూర సరిపోదు, అలా ఉంటుంది ఈ ఆకుకూరల పరిస్థితి. ఇంతకీ నేను వండిన ఈ ఆకుకూర పేరేంటో తెలుసా? గోంగూర అయితే కాదండి, పుల్ల పుల్లగా ఉంటుంది. కానీ తెలిస్తే కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఈ ఎండాకాలం ఇలాంటి పుల్ల పుల్లగా ఉండే కూరలు లేదంటే పప్పు టమాటా ఏదైనా రసంతో అయితే తినాలనిపిస్తుందని కర్రీ చేశానన్నమాట. ఇది చేయగానే దీంతో తినేస్తారని ఏం లేదండి. ఇలా ఆకుకూర వండినప్పుడు ఖచ్చితంగా ఆమ్లెట్ చేయాల్సిందే. సో ఇలా వేడివేడి అన్నంలో కర్రీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ఆమ్లెట్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్.